ఓకే ఓకే అనిల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎర్రావత్ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అనిల్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు పోయే బదులు ఆ రెడ్డి జాగృతి వాళ్ళని కేసు ఫైల్ చేయకుండా ఆపేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అంటున్నారు. కేసు ఫైల్ చేయకుండా వాళ్ళని చేయవచ్చు కదా. వాళ్ళ తీర్మానం కూడా సుప్రీంకోర్టు బయట అదే చెప్పారు. కన్విన్స్ చేస్తే అయిపోతాయి కదా. చాలా ఫోటోలు ఇద్దరు రేవంత్ రెడ్డితో మిగతా వాళ్ళతో దిగారు. వాళ్ళని కన్విన్స్ చేస్తే అయిపోతాయి కదా అని అంటారు. ఒకటి చెప్పండి. యా అదే ఒకటి మేము బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మొదటి నుంచి కూడా మేము అందరికి విన్నవించినాం. ఎందుకంటే బీసీలు 57% ఉన్నారు. తగిన పద్ధతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్ మనం కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళకు 42% చేస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట కట్టుబడి మేము రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినాం. అదే అన్ని రకాలుగా అంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. మేము రాజ్యాంగ రక్షణ కల్పించడానికి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి కూడా మేము కేంద్రానికి పంపడం జరిగింది. అంటే గవర్నర్ నుంచి రాష్ట్రపతి నుంచి కేంద్రం పైన కూడా ఒత్తిడి చేసినాం. అదే విధంగా ఇక అది జరగట్లేదు కానీ జీవో కూడా ఇష్యూ చేసేసినాం. జీవో ఇష్యూ చేసే ముందు కూడా మేము ప్రతి వారికి విజ్ఞప్తి చేసినాం. బీసీలకు వాళ్ళు చాలా వెనుకబడుతున్నారు, వాళ్ళకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత ఉంది. మీరు పెటిషన్స్ ఎవరు వేయద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా రెడ్డి జాగృతి సభ్యులు వేయడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఉన్నత వర్గాలకు ఇచ్చినప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు కూడా ఏమన్నా. ఎందుకంటే పేద వర్గాలు, అందులో కూడా పేదలు ఉంటారు. ఆ పిల్లలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ఆ వర్గాలకు కూడా పేద వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఏమనలేరు. ఇవాళ బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడంలో తప్పేముంది? అసలు ఈ రెడ్డి జాగృతి సభ్యులు అసలు రావడం ఏంటిది? అసలు రెడ్డి జాగృతి సభ్యులు దాంట్లో రెడ్డి జాగృతికి సంబంధించిన సభ్యులు వేయడం అనేది చాలా తప్పని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఎందుకు రెడ్డి జాగృతి? మీ ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి సరైన ఎఫర్ట్ పెట్టట్లేదు. అసలు ఆ జీవో జారీ చేయడం అన్నది అసలు ముందు ఫాలో కావాల్సింది, ముందు జీవో తర్వాత ఆ విధంగా చేయాల్సింది. లాస్ట్ లో ఇప్పుడు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించిన తర్వాత పెండింగ్ లో ఉండగా జీవో ఎట్లా జారీ చేస్తారని మొన్న హైకోర్టు కూడా క్వశ్చన్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బీసీలకు మరి ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? వాళ్ళ ఎఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా? మార్చి 30 తారీఖు నాడు మనం బిల్లు పంపించినాం. గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ అసెంట్ కి మార్చి 30 తారీఖు నాడు ఆ 2 బిల్లులు పోయినాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్, ఇంకొకటి వచ్చేసి మన రీసెంట్ గా రిపీల్ బిల్ కూడా పోయింది. మరి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అసలు వాళ్ళకి ఏమైనా నిజంగా చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నా. ఇలా బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు న్యాయం జరగాలని అడుగుతున్నాం. కులగణన చేసి దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని అడుగుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇద్దరు మంత్రులు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, వీళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమంటారంటే ఈ 42% మీరు మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప దీనిలో ప్రాసెస్ కరెక్ట్ గా లేదు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు సంబంధించి ఎక్కడా టేబుల్ చేయలేదు, అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సంబంధించి సిపాక్ సర్వే కూడా పూర్తి వివరాలు లేవు. ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంతమంది, ఇవన్నీ కూడా ఎక్కడ డీటెయిల్ తెలియదు. ఏ క్యాస్ట్ ఎంత, ఈ డీటెయిల్ తెలియదు. ఓవరాల్ ఫిగర్స్ మాత్రం వచ్చాయని అన్నారు. భరత్ గారు అది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. కోర్టులు అడిగినప్పుడు, లేకపోతే ఇది హోమ్ మినిస్ట్రీ అడిగినప్పుడు హోమ్ మినిస్ట్రీ నుంచి బహిర్గతం చేయకుండా రిజర్వేషన్స్ ఎట్లా ఖరారు చేస్తారు? బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా ఇప్పుడు కూడా బహిర్గతం ఏం చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్ కమిషన్ రిజర్వేషన్స్ 27% ఇచ్చినప్పుడు 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పేసి చెప్పింది. కానీ బలహీన వర్గాలలో ఇంతమంది ఈ కులానికి ఇంతున్నారు, ఈ కులానికి ఇంతున్నారు అని ఎక్కడ చెప్పలేరే.
ఇప్పుడు ఆల్రెడీ నేను అనేది ఇప్పుడు ఆల్రెడీ సేమ్ అదే 20% ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ మీరు పెంచాలనుకున్నప్పుడు 42% చేయాలి అని అనుకున్నప్పుడు దానికో బేసిస్ చూపించాలి కదా అంటారు. అవును, అదే చూపెట్టాం కదా. దాన్ని బేస్ చేసుకుని ఆ డెడికేటెడ్ కమిషన్ భూసాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అది జరిగింది. ఆ డెడికేటెడ్ కమిషన్, ఆ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేదు. మీరు ఆ కమిషన్ అసెంబ్లీలో కూడా టేబుల్ చేయలేదు. బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. అడిగినప్పుడు కోర్టులు అడిగినప్పుడు ఎక్కడైనా కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు వాళ్ళకి ఏమన్నా సంశయం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇది రెడీ ఉంది మా దగ్గర చూపెట్టడానికి. మేము వీ హావ్ డన్ ద సర్వే ప్రాపర్లీ, సైంటిఫిక్ డేటా శాస్త్రీయ పద్ధతిలో చేశాము. ఏ విధంగా అయితే ట్రిపుల్ టెస్ట్ ఆ రోజు ట్రిపుల్ టెస్ట్ ఏ విధంగా చేయమన్నారో ఆ విధంగానే డెడికేటెడ్ కమిషన్ వేసాము, ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేశాము, ఇవన్నీ చేసినాం. కాబట్టి రేపు కోర్టులో ట్రిపుల్ టెస్ట్ లో 50% రిజర్వేషన్ దాటొద్దు అన్నది నిబంధన. మీరు భరత్ గారు మీరు అనేది కరెక్ట్. 50% రిజర్వేషన్లు దాటొద్దు అనే ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నంత మాత్రాన మీరు ఇందిరా సహానే జడ్జిమెంట్ తీసుకుంటే కూడా 50% రిజర్వేషన్లు బీసీ అంటే దాటొచ్చు. బట్ దేర్ షుడ్ బి ఏ సపోర్టింగ్ డేటా అని చెప్పేసి ఒక కండిషన్ కూడా ఉంది దాంట్లో. మీరు చదివి ఆ జడ్జిమెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. 50% రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది ఎక్కడ కూడా రాసింది లేదు. సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్. సుప్రీంకోర్టులో కూడా మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఇట్ కెన్ క్రాస్ ఈడబ్ల్యూఎస్. అది వాళ్ళు హారిజాంటల్ వర్టికల్ అది చెప్పారు కదా. నో హారిజాంటల్ గా ఇట్స్ వర్టికల్ రిజర్వేషన్. ఇట్స్ 10% ఇస్ వర్టికల్ రిజర్వేషన్. దానికి డిఫరెన్షియేట్ చేశారు వర్టికల్ హారిజాంటల్ అని దానికి కారణం చెప్పారు. ఏం కారణం చెప్పలేదు. ఏం కారణం చెప్పారు? అదే వర్టికల్ రిజర్వేషన్ ఇది హారిజాంటల్ కాదు అన్నారు అంటారా? Yes, this is that 10% reservation which was given to economically weaker section is a vertical reservation. That is not an horizontal reservation. So the breach it has already breached 50% cap. Okay. So ఇప్పుడు అసలు కోట్లలో కూడా నిలబడది బ్రీచ్ అండ్ 50% దాటిందంటే కోట్లలో కూడా నవ్వుతారు. 50% ఆల్రెడీ దాటింది కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని మొన్న మెన్షన్ కూడా చేశారు మొన్న జడ్జి. కానీ ఈడబ్ల్యూఎస్ అయిన తర్వాత కూడా మహారాష్ట్ర జడ్జిమెంట్ వచ్చింది. మహారాష్ట్ర జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఏమని అడిగారు, అది మరాఠీల కోసం ఇచ్చినప్పుడు మరాఠాస్ విషయంలో వాళ్ళు మాట్లాడారు. ఎంపెరికల్ డేటా కావాలి, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ కావాలి, వాళ్ళ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కావాలి, ఇవన్నీ అడిగారు. బికాస్ ద మహారాష్ట్ర డిడ్ంట్ సబ్మిట్ దట్. శరత్ గారు, అనిల్ గారు చెప్తున్నారు అది అవసరం లేదు. మండల్ కమిషన్ సమయంలో కూడా అప్పుడు డాటా లేదు, 52% పాపులేషన్ ఉన్నారు తప్ప పూర్తి డాటా లేదని చెప్పారు. భూసాన్ వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు సబ్మిట్ చేయడం అంటారు. ఒకటి అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 52% అన్నది 1931 లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డేటా. దాన్ని బేస్ చేసుకుని 52% ఉంటారు. దాంట్లో 8% ముస్లింలు ఉంటారు, ముస్లిం బీసీస్ ఉంటారు, 44% హిందూ బీసీస్ ఉంటారని చాలా క్లియర్ గా మండల్ కమిషన్ చెప్పడం జరిగింది. దే నెవర్ హ్యాడ్ ఎ డేటా. శరత్ గారు, సార్ ఒక మీరు ఇంత